ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని లింగాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్గా సిద్ధారెడ్డి గారి నాగమణి రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ లింగాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్గా సిద్ధారెడ్డి నాగమణి రెడ్డికి మరియు డైరెక్టర్లుగా లక్ష్మీనారాయణమ్మ రామకృష్ణులకు శుభాకాంక్షలు తెలియజేసి సొసైటీని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తెలియజేయడం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, లింగాపురం సొసైటీ అధికారులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, కొండారెడ్డి అన్న గారికి, బచ్చల పుల్లయ్య గారు, రాజేశ్వర రెడ్డి గారు, శివచంద్రారెడ్డి గారు, రఘురామిరెడ్డి గారు, అందరికీ పెద్దలందరికీ మరియు నా శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని నమ్ముతున్నాను. ఈరోజు లింగాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్గా మన నాగమణి రెడ్డి గారు, డైరెక్టర్స్ రామకృష్ణ గారు, నా లక్ష్మీనారాయణమ్మ గారికి అందరికీ నా శుభాభినందనలు. వీళ్ళు ఎందువల్లంటే అంతా ఇంచుమించు రైతు కుటుంబాల దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చినారు. మన నాగమణి రెడ్డికి తెలుసు, ఎద్దులు వాళ్ళ నాయన ఎద్దుల పందాలు దీంట్లో కూడా బాగా ఉండేవాడే. కాబట్టి వీళ్ళు రైతుల సమస్యలు కరెక్ట్గా తెలుసుకుని వీళ్ళకు అవగాహన ఉంది రైతుల సమస్య పైన. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు వీలైనంత పేమెంట్స్ కూడా కరెక్ట్గా రాబడుతూ బ్యాంకుని ఇంతవరకు 40 సంవత్సరాల పైన అవుతుంది ఈ బ్యాంక్ ఉండబట్టి బాగా ఇప్పటికి కూడా మంచి అభివృద్ధి దశలోనే ఉంది. దాదాపు 15-20 పల్లెలు ఈ బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ బ్యాంకులో ఎక్కడైనా కరప్షన్ కానీ ఇంకోటి కానీ ఏదో నాకు సీట్ వచ్చింది నేను పైన కూర్చున్నా నేను కమాండింగ్ చేయాలనే ఆలోచన లేకుండా అందరిలో మమేకమై మన పెద్ద ఆయన ఫస్ట్ నుంచి చెప్తా అంటాడు కరప్షన్ అంటే ఒప్పుకోడు ఆయన. కాబట్టి అహంకారం అంటే ఒప్పుకోడు. అలాంటి స్థితిని మన నాగమణి రెడ్డి గారిని డైరెక్టర్లు గారిని తీసుకొచ్చి మన పెద్ద ఆయనకు కూడా మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నాను. సొసైటీ చైర్మన్ గా సిద్ధారెడ్డి నాగమణి రెడ్డి గారు, లక్ష్మీనారాయణమ్మ గారు డైరెక్టర్లుగా రామకృష్ణ గారు ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వాళ్లకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి మన ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు స్వీకరించిన ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లింగాపురం సొసైటీ అనేది జిల్లాలోనే చాలా పెద్దది. ఇది 2వ-3వ స్థానంలో ఉంటుంది అనుకుంటాను. ఇటువంటి పెద్ద సొసైటీకి నాగమణి రెడ్డి గారు రైతులకు ఉపయోగపడి రైతుల రుణాలు ఇచ్చి మళ్ళా దాన్ని వసూలు చేసి దీన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఈ సొసైటీ బాగా డెవలప్ చేయాలని, దీన్ని మంచి పేరు తీసుకొచ్చి మన పెద్ద వరదరాజరెడ్డి గారికి కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లింగాపురం సొసైటీ అధ్యక్షునిగా సిద్ధారెడ్డి నాగమణి రెడ్డి గారికి, దనికెల రామకృష్ణ గారికి, లక్ష్మీనారాయణమ్మ గారికి నా శుభాభినందనలు. ఈ సొసైటీ నా పిల్లప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను. ఎంతో పేరు ప్రఖ్యాతలతో ఉన్న సొసైటీ, ఎంతో మంది రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటా ఇక్కడ చుట్టుపక్కల రైతులకందరికీ ఎంతో అండగా ఉంటూ ఎన్నో సేవలు చేసింది. కాబట్టి ఈ బ్యాంకుని ఇంకా దినదినాభివృద్ధిగా నాగమణి రెడ్డి గారు తీసుకుపోయి రైతులకందరికీ తన సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ అతను నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు లింగాపురం సొసైటీ బ్యాంకుకి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నాగమణి రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ గా రామకృష్ణ గారికి, లక్ష్మీనారాయణమ్మ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇందాక కొండారెడ్డి అన్న చెప్పినట్టు ఈ బ్యాంకి చాలా సంవత్సరాల నుండి ఉన్నది. చిన్న స్టేజ్ నుండి అంచెలంచెలుగా పైకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు మన్ననలు పొంది రైతుల యొక్క సమస్యలు గతంలో ఉన్నటువంటి చైర్మన్లు అయితేనేమి ఎన్నికిద్దనే పరిష్కారం చేస్తా అన్నారు. అలాగే మంచి పేరు తేవాలని చెప్పి నాగమణి రెడ్డి గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. కావున ఈ బ్యాంకి ఇంకా ఇప్పట్లో మంచి అభివృద్ధి చెందుతాదని చెప్పి నేను మరోమారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.